ప్రైజ్ లార్డ్ అందరికీ. మోషే గారి జీవితంలో జరిగిన సంఘటన గురించి మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం కదా. ఎలా అయితే అపవాది మోషే గారు పుట్టిన జననం టైంలో బిడ్డలందరినీ చంపేయాలని ఐగుప్తు రాజుకి పుట్టించిన తలంపుని గురించి తెలుసుకున్నాం కదా. ఇది క్రీస్తులో జరగడానికి నెరవేర్పుగా ముందుగా మోషే గారిలో కూడా జరిగింది. అయితే క్రీస్తేశ్వరు పుట్టిన తర్వాత కూడా మనందరికీ తెలిసిన విషయమే. హేరోదు రాజుగారు పిల్లలందరినీ చంపేయాలి అని చెప్పేసి ఆజ్ఞ బయలుదేరితే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడి వాగ్దానం అనేది నెరవేరి మన పట్ల మన ప్రియ కుమారుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి మన కోసం పుట్టి సిలువలో మరణత్యాగం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మోషే గారు అప్పుడు అపవాది పన్నిన కుట్రలో మోషే గారు బ్రతికించి వాగ్దానం నెరవేర్పు ఉత్త ఇశ్రాయేలీల వరకే అది మేలుకరంగా జరిగింది. కానీ మన ప్రియ కుమారుడు, మన దేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రం ఒక్క ఇజ్రాయేలు ప్రజలకి మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కూడా రక్షణ. ఈ భూలోకంలో బానిసత్వం, లోకము, పాపము అనే బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే గారు ఇజ్రాయేల్ని విడిపిస్తే, అయితే మా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ లోకం, పాపం, భారం అనే పాపాల బానిసత్వాల నుంచి మనల్ని విడిపించి మనకి రక్షణ దయచేశారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మన కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం వచ్చును గాక. ఆయన చిత్తం మన యందు నెరవేరును గాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.